హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఇంటి వంట ఆహారుచి. ఈ రోజైతే గుమ్మడికాయ వడియాలు పెట్టాము. చాలా బాగా వచ్చాయండి గుమ్మడికాయ వడియాలు. గుమ్మడికాయ వడియాలను పెట్టడం కొద్దిగా కష్టమే కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. ఇలా ఒక పెద్ద సైజ్ గుమ్మడికాయని తీసుకొని మనం గిన్నెలతోనే స్టీల్ పీస్ స్క్రబ్బర్ ఉంటది కదా, దాంతోటి గుమ్మడికాయ మీద ఉన్న బూడిదని మొత్తం క్లీన్ చేసేసుకున్న తర్వాత కింద నేలకేసి కొడితే ముక్కలు అవుతుందండి. అది కొయ్యడానికి రాదు చాకుతోటి, అందుకని నేలకేసి కొడితే ముక్కలు అయిపోతుంది. అప్పుడు మనం ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఎంత వీలైతే అంత సన్నగా కోసుకోవాలన్నమాట ముక్కల్ని. అలా సన్నగా కట్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసేసి బాగా కలిపేసుకోవాలి గుమ్మడికాయ ముక్కలన్నిటిని. అలా కలిపేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేస్తే నీళ్లు బాగా ఊరుతాయి అన్నమాట. ఇప్పుడు కింద ఒక బకెట్ పెట్టేసుకొని పైన జాలీల గిన్నె లాంటిది పెట్టేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఆ జాలీల గిన్నెలో వేసేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే కలిపి పెట్టుకున్న గుమ్మడికాయ వేసేసుకున్న తర్వాత క్లాత్ ని ఇట్లా మెలి తిప్పేసుకొని ఒకసారి గట్టిగా వాటర్ అన్ని పిండేసుకోవాలి. పిండేసుకున్న తర్వాత ఒకసారి ఇలా ప్రెజర్ పెట్టేసి గుమ్మడికాయ ముక్కల్ని బాగా ఒత్తేసుకుంటే నీళ్లు కొద్దిగా దిగిపోయినట్టు అవుతాయి అన్నమాట. ఇలా ఇసురురాయి కానీ లేదా రోకల బండ కానీ ఏదైనా పెట్టినా బరువుగా ఉండేటట్లు చూసుకొని ఓవర్ నైట్ అంతా నీళ్లు వడిచిపోయేలాగా ఉంచుకోవాలన్నమాట. గుమ్మడికాయ కోసి నీళ్లు తీసే ప్రాసెస్ అంతా నైటే జరిగిపోవాలండి. అలా నైట్ పడుకునే ముందు మినపప్పు నానబెట్టి పడుకుంటే పొద్దున కల్లా చక్కగా నానిపోతుంది. అలా నానిన పిండిని మిక్సీ జార్లో వేసి మెత్తగా నీళ్లు పోసుకోకుండా మెత్తగా రుబ్బేసుకోవాలన్నమాట. ఇలా చూపిస్తున్న విధంగా బాగా బీట్ చేసేసుకుంటే గుల్లగా వస్తాయి. అలా పిండిని పక్కన పెట్టేసుకొని ఒక 10 పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర వేసేసుకొని మిక్సీ జార్లో కోర్స్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. గుమ్మడికాయల మీద బరువు పెట్టడం వల్ల ఒక్క చుక్క కూడా నీరు లేకుండా మొత్తం దిగిపోయింది నైట్ అంతా. ఇప్పుడు ఆ గిన్నెలో 3 కప్పుల గుమ్మడి ముక్కల్ని వేసుకోవాలి. 3 కప్పుల గుమ్మడి ముక్కలకి 1 కప్పు మినపరుబ్బును వేసేసుకోవాలన్నమాట. కరెక్ట్ కొలత అండి. 3 కప్పులకి 1 కప్పు మినపరుబ్బు. ఎక్కువ పిండి వేసేస్తే మినపప్పు వేయడం వల్ల గట్టిగా వస్తాయి గుమ్మడికాయ వడియాలు, అలా వేయకూడదు. ఇప్పుడు దాంట్లో ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, జీలకర్ర పేస్ట్ ని వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా వెల్లుల్లి పేస్ట్, ఒక అరగంట పాటు నానబెట్టుకున్న సగ్గు బియ్యం వేసేసి బాగా గుమ్మడి ముక్కల్ని కలిపేసుకోవాలన్నమాట. ఈ బ్యాటర్ అనేది మరి లూజ్గా కాకుండా మరి గట్టిగా కాకుండా ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. ఒక 2-3 నిమిషాల పాటు బ్యాటర్ అంతా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత వడియాలు పెట్టుకోవడానికి పిండి మనకి రెడీ అయిపోతుంది అనమాట. చూసారా ఎలా వచ్చిందో పిండి. ఇప్పుడు దీనిలో ఒక ప్లాస్టిక్ కవర్ కానీ లేదా కాటన్ క్లాత్ కానీ వేసేసి వడియాలు పెట్టేసుకోవడమే. వడియాలని ఇలా చేత్తో చూపిస్తున్న విధంగా రౌండ్ గా అనుకొని అస్సలు పెట్టొద్దండి, గుల్లగా రావు. ఎలా వస్తే చేతికి అలానే తీసుకొని పెట్టాలి. అంటే గిన్నెలో నుంచి చేతికి ఏ షేప్ వస్తే ఆ షేపే పెట్టాలన్నమాట. చిన్న చిన్న కూర వడియాలు పెట్టినట్టు రౌండ్ గా చేసుకొని పెడితే గుమ్మడికాయ వడియాలు బాగా రావు, గుల్లగా ఉండవు, వేగినప్పుడు క్రిస్పీగా ఉండవు అనమాట. అంతే అండి. అలా వడియాలు పెట్టుకున్న తర్వాత ఒక 3-4 రోజుల పాటు ఎండలో బాగా ఆరిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు డీప్ ఫ్రై చేసుకొని తినేసేయడమే. ఆయిల్ ని లో హీట్ లో ఉంచి సిమ్ లో పెట్టేసుకొని గ్యాస్ ని ఫ్రై చేసుకోవాలి. అప్పుడైతేనే లోపల దాకా వేగి బాగా క్రిస్పీగా ఉంటాయి వడియాలు. హైలో పెట్టి వేపడం వల్ల తొందరగా మాడిపోతాయి, అలా చేయకూడదు. అంతే అండి ఈ వీడియో.